యోహాను రాసిన 3వ పత్రిక 6వ వచనం. వారిని ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యమిచ్చిరి. నా పేరు జయరాజు. నేను నిష్టగల నామకార్థ క్రైస్తవ కుటుంబంలో కర్నూలు జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో జన్మించాను. ఆరంభము నుండే యేసుప్రభు పరిచయము, బైబిల్ పరిచయము. కానీ యేసుప్రభు అనుభవ జీవితంలో లేదు. రోజులు గడుస్తూ ఉన్నాయి. మా గ్రామములో సిఎస్ఐ చర్చ్ ఉంది. మా తల్లిదండ్రులు సిఎస్ఐ చర్చ్కి సంబంధించిన వారు. సాధారణంగా నవంబర్ 24 నుండి డిసెంబర్ 25 దాకా క్రిస్మస్ సీజన్గా ఆ ఊరిలో పరిగణించేవారు. క్యారల్స్ నవంబర్ 24 రాత్రి నుండి ఆరంభించి డిసెంబర్ 24 రాత్రి దాకా కొనసాగడం ఆనవాయితీ. ఈ క్రిస్మస్ సీజన్ అంటే కోలాహలం, సందడి, పండుగ వాతావరణం, ఊరంతా విస్తరించిన ఆనందంతో ఉండడం సహజంగా చూస్తూ ఉండేవాడిని. అయితే రోజులు గడిచే కొలది ఈ క్రిస్మస్ అయిపోయిన తర్వాత ఆనందం ఆవిరి కావడం ఆరంభమైంది. ఆ దినాల్లోనే క్రిస్మస్ తర్వాత కూడా ఈ సంతోషం ఉంటే ఎంత బాగుండో అని అనుకునేవాడిని. దాని కొరకై ప్రయత్నం చేయడం ఆరంభించిన. అంతకు మునుపుగా ఈ క్రిస్మస్ సందడిలో సిఎస్ఐ చర్చ్లో మా తల్లిదండ్రులు వెళ్ళేవాళ్ళు కనుక నేను కూడా వెళ్ళి ఆయా కార్యక్రమాల్లో పాలు పొందడం, బైబిల్ చదవడం, క్రైస్తవ నాటకాలు, క్రీస్తు జననం లాంటి దాంట్లో దేవదూత పాత్ర పోషించడం ఆనవాయితీగా వచ్చింది. అయితే క్రిస్మస్ అయిపోయిన వెంటనే సంతోషం కూడా ఆవిరైపోయేది. నాలో ఉన్న జిజ్ఞాస, ఈ సంతోషం సంవత్సరంలో 365 రోజులు ఉండాలంటే ఏం చేయాలా అని ఆలోచించడం ఆరంభించినాను. అప్పుడు నేను స్కూల్లో చదువుతున్న దినాలు మా గ్రామంలో కొంతమంది పెద్దవారిని అడిగాను, ఈ సంతోషం ఇలాగే ఉండాలంటే ఎలాగా అని. వాళ్ళు రకరకాల జవాబులు చెప్పారు. దాంట్లో ఒకళ్ళు అన్నారు, ఇది బహుశా మనకు కష్టమేమో, ఏకాంతంగా సన్యాసులుగా కొండల్లో గుహల్లో సంచరిస్తూ ఎప్పుడు దేవుణ్ణి ధ్యానిస్తే బహుశా సాధ్యమేమో అన్నారు. కొంతమంది ఉన్న దాంట్లోనే సంతోషపడు, రాని దాని కొరకు ఎందుకు ప్రయత్నిస్తావని మాట్లాడడం ఆరంభించినారు. మెట్టుకు దేవుని యొక్క సన్నిధిని గురించిన జిజ్ఞాస, ఆనందాన్ని గురించిన అన్వేషణ నాలో క్రమేణా పెరుగుతూ ఆరంభమైంది. ప్రతిరోజు కుటుంబంలో కుటుంబ ప్రార్థన చేయట, బైబిల్ చదవట ఆనవాయితీ. కానీ యేసు ప్రభు హృదయంలో లేని కారణం చేత హృదయం అంతా శూన్యం ఆవరించింది. అది 9వ తరగతి చదువుతున్న దినాలు. మా ఊరు నుండి 3 కిలోమీటర్లు నడిచి ఆలూరు అనే స్థలానికి ఈ చదువు కొరకు వెళ్ళేవాళ్ళం. నడిచి వెళ్ళుట ఆ దినాల్లో పరిపాటి. ఆ 9వ తరగతి చదువుతున్న దినాల్లోనే నాకు ఒక పరిచయమైన పెద్ద వ్యక్తితో ఇదే ప్రశ్న వేశాను, క్రిస్మస్ సంతోషం సంవత్సరం అంతా ఉండాలంటే ఎలాగో అని. ఆయన ఇంకొక పరిచయమైన వ్యక్తికి నన్ను పరిచయం చేయడం తటస్థించింది. అప్పుడు ఆయన అన్నాడు, ధర్మశాస్త్రం పాటించాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, 10 ఆజ్ఞలు పొల్లుపోకుండా పాటిస్తే భవిష్యత్ సాధ్యం అన్నాడు. వాటి కొరకు ప్రయత్నం చేయడం ఆరంభించినాను. కానీ అది వీలు కాలేదు. రోజులు గడిచిన తర్వాత ఈ సంతోషం పొందడం నా క్రియల వల్ల సాధ్యం కాదని నాకు అర్థమైంది. కానీ నా హృదయం అంతా సంతోషంతో నింపబడాలని
అన్వేషిస్తూ ఉండేవాడిని. అది 1983 సంవత్సరం అక్టోబర్ 8వ తారీఖు. ప్రతిరోజు సాయంకాలం క్రమం తప్పకుండా మా గ్రామంలో ఉన్న చర్చికి ప్రార్థన కొరకు వెళ్ళడం ఆనవాయితీ. ఆ రోజు కూడా అలాగే ప్రార్థన కొరకు వెళ్ళాను. ప్రార్థన చేయటానికి మోకరించినాను. నాకు తెలియకుండానే పరిశుద్ధాత్మ దేవుడు నేను ఎంత పాపినో నాకు చూపించడం ఆరంభించినాడు. నా పాపాలు ఒక సినిమాలోని స్క్రీన్ మాదిరి, తెర మాదిరి నా ఎదుట కళ్ళకు కట్టినట్లుగా కనపడడం ఆరంభమైనాయి. నేను మనుషుల్లో తలంచే పెద్ద పాపాలు అంటారు కదా, అలాంటివి ఏం చేయకపోయినా సినిమాలు చూడడం కానీ, నవల్స్ చదవడం కానీ, చెడ్డ స్నేహం కానీ, చెడ్డ తిరుగుళ్ళు కానీ, త్రాగుడు కానీ, జూదం కానీ ఇలాంటివి ఏం లేకపోయినా సాధారణంగా పాపంలో పుట్టాను కనుక అబద్ధాలు ఇవన్నీ తరచుగా సంభవించేవి. నేను రక్షణ పొందే అంతదాకా సినిమాలంటే ఆశ లేదు. వేరే బంధువులు మాత్రం ఒకే ఒక సినిమాకి తీసుకుని వెళ్ళారు. మధ్యలోనే అక్కడి నుండి బయటికి రావడం ఆరంభమైంది. కనుక సినిమా పిచ్చి లేదు, వేరే పాప పిచ్చి అని తలంచేవి ఏమీ లేవు. కానీ నామకార్థ క్రైస్తవుడిని. రక్షణానందము దేవుని యొద్ద నుండే పొందుట సాధ్యమని పరిశుద్ధాత్మదేవుడు నా పాపాలు ఒప్పించడం ఆరంభించినాడు. నా పాపాల కొరకై యేసు ప్రభువారు సిలువలో రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోక స్థలాల్లో ఆసుండయుడి విజ్ఞాపన చేస్తున్నాడని జ్ఞాపకం చేశాడు. ఆ సిలువ దృశ్యం ఒకవైపు, నా పాప భారం ఒకవైపు కనిపిస్తూ ఉంటే నా పాపాలు నాకు తెలియకుండానే ఒప్పుకోవడం ఆరంభించినాను. కన్నీరు కారిపోతుంది. ఉదయం భారముతో ఉన్నది తేలికవుతూ వచ్చింది. ప్రభువు నా పాపాలు క్షమిస్తూ ఉన్నాడని నాకు అర్థమైంది. అది నేను రక్షణ పొందిన అందమైన రాత్రి, ఆత్మీయ రాత్రి, ఆశీర్వాదకరమైన రాత్రి, అద్భుతమైన రాత్రి, అసమానమైన రాత్రి. ఆ రాత్రి చెప్పసఖ్యము కానీ దేవుని సంతోషం నా హృదయాన్ని దావానములా ఆవరించింది. అందుకే అది నాకు శుభదినం, రక్షణ దినం, సంతోషకరమైన దినం. ఆ దినమే నా జీవితంలో నిజమైన క్రిస్మస్. అదే దేవుడు అనుగ్రహించిన సంతోషం, సమాధానం. ఇప్పుడు నా పాపాలు యేసు ప్రభు కడిగి వేసినాడనే నిశ్చయిత వచ్చింది. పాప భారం తొలగిపోయింది. ఆ రాత్రి నిద్రపట్టలేదు. ఉదయకాలం లేచాను. ఇటు అటు కనిపించిన వారికి యేసు ప్రభు నా హృదయంలో చేసిన కార్యాన్ని గురించి పంచుకోవడం ఆరంభించినాను. నాకు తెలియకుండానే బైబిల్ చదవడం ఆరంభించినాను. ఎక్కువ సమయము బైబిల్ చదవటానికే కేటాయించినాను. ప్రార్థన చేయడం అంటే ఆసక్తి పెరిగింది. యేసు ప్రభుని గురించి ఇతరులకు చెప్పడము జిజ్ఞాస అధికమైంది. ఇవి రక్షణ పొందిన తర్వాత జరిగే సూచనలని నాకు అప్పుడు అర్థం కాలేదు. కానీ ఇవి వాస్తవాలని ఇప్పుడు నేను తెలుసుకున్నాను. యేసు ప్రభు నా పాత జీవితం నుండి శిలువ రక్తం ద్వారా కడిగి కొత్త నూతన జీవితంలోనికి ప్రవేశపెట్టాడు. ఇప్పుడు మార్చబడిన హృదయం, మార్చబడిన మనస్సు, మార్చబడిన ఉద్దేశాలు, మార్చబడిన జీవితం, మార్చబడిన ఆశయాలు, మార్చబడిన మార్గం. అదే యేసు మార్గం, ఇరుకు మార్గం, శిలువ మార్గం, పరలోక మార్గం, దైవిక మార్గం. రక్షణ పొందిన తర్వాత ఆత్మీయంగా ఎదగటానికి దేవుడు సహవాసాన్ని మా గ్రామానికి అల్లంత దూరంలోనే ఇచ్చాడు. అప్పుడు చాలా తక్కువ మంది ఆ ఊర్లో ఈ హెబ్రోన్ సహవాసం కొరకే చేరవచ్చేవారు. మా గ్రామంలో ఉన్నది సిఎస్సి చర్చి కాకుండా హెబ్రోన్ సహవాసానికి వెళ్ళటానికి పరిశుద్ధాత్మదేవుడు నడిపించినాడు. అక్కడికి వెళ్ళడం ద్వారా దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించటంటే తెలుసుకున్నా. యేసు ప్రభుని గురించి సాక్ష్యం ఎలాగ చెప్పాలో తెలియపరచబడింది. యేసు ప్రభు వాక్యము వినడం, ఆ ప్రకారంగా జీవించడానికి ప్రయత్నించడం,
పరిశుద్ధుల సహవాసం, అపోస్తుల కార్యాలు 2:42 ప్రకారం అపోస్తుల బోధ, సహవాసం, ప్రార్థన, రొట్టె విరుచుట దేవుడు అనుభవంలోనికి తోడుకొని వచ్చినాడు. రోజులు గడిచే కొలది ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నాను. దేవుడు ఇన్స్ట్రుమెంట్లో ఫస్ట్ క్లాస్లో పాస్ కావటానికి సహాయం చేశాడు. ఇది దేవుని దయ, ఉచితమైన కృప. ఆ యేసుని ఎరగనంత వరకు నాకు ఫస్ట్ క్లాస్ అంటే తెలియదు. 10th క్లాస్లో నేను 10th క్లాస్లో సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాను. అయితే యేసు ప్రభుని ఎరిగిన తర్వాత ఆయన ఆశీర్వాదం కుమ్మరించడం ఆరంభించినాడు అని నాకు అర్థమైంది. ఆ తర్వాత బీఎస్సీ చదవటానికి అనంతపురంలోని గవర్నమెంట్ కాలేజీకి వెళ్ళడం జరిగింది. దానికి అందుబాటులో ఉన్న అటాచ్డ్ హాస్టల్లో దేవుడు సీట్ ఇచ్చినాడు. 3 సంవత్సరాలు అక్కడ ఆ చదువుతో పాటు జోషమ ప్రార్థన మందిరంలో ఆత్మ సంబంధమైన తర్బీదు, శిక్షణ ప్రభు ఇవ్వడం ఆరంభించినాడు. ప్రతిరోజు వీలైనంత వరకు మందిర కార్యక్రమాలకు సాయంకాలము హాజరు కావడం ఆనవాయితీ. ఒకవేళ సాయంకాలం పూట మందిర కార్యక్రమాలు ఏమీ లేకపోతే మా హాస్టల్కి అల్లంత దూరాన ఉన్న కాలేజీలో, అంటే మేము చదువుతున్న కాలేజీలో ఒకవైపు షెడ్లు ఉంటాయి. దానికి సాధారణంగా తాళపు వేసేవాళ్ళు కాదు. అలాంటి ఒక షెడ్లో సాయంకాలం వెళ్ళి ఆ కాలేజీ కొరకు, మా క్లాస్మేట్స్ కొరకు, నాకు పరిచయమైన వారి కొరకు, నా కొరకు ప్రార్థన చేయడం దేవుడు నేర్పిస్తూ వచ్చినాడు. అలాగూ ప్రార్థన అంటే మక్కువ, ఆసక్తి పరిశుద్ధాత్మ దేవుడు హృదయాంతరంగంలో కలిగించినాడు. అనంతపురంలో నేను డిగ్రీ చదువుతున్న దినాల్లో 3 సంవత్సరాల్లో దేవుని మందిరావరణంలో ఆయా పరిచర్లో పాలు పొందటానికి సహాయం చేశాడు. బహిరంగ సువార్తకు వెళ్ళటానికి, సువార్త కరపత్రికలు పంచటానికి, యేసు ప్రభుని గురించి సాక్ష్యం ఇవ్వటానికి, దేవుని మందిరావరణంలో పనులు చూడటానికి, ఇతర విశ్వాసులతో కలిసి సహవాసంలో ఉండట, ప్రార్థన చేయట దేవుడు నేర్పిస్తూ వచ్చినాడు. ఆ దినాల్లోనే వాక్యం ద్వారా ఒప్పించబడి బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వటానికి పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేశాడు. బాప్తిసంలో సాక్ష్యం పొందిన తర్వాత దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము యెహోషువ 1:3, నీవు అడుగుపెట్టు ప్రతి స్థలమును నేను నీకు ఇచ్చి ఉన్నాను. ఆ వాగ్దానం ద్వారా దేవుడు నన్ను ధైర్యపరిచి బలపరుస్తూ వచ్చినాడు. ఆ 3 సంవత్సరాలు నేను బీఎస్సీ చదువుతున్న దినాల్లో ఇబ్బందులు, పేదరికము, కన్నీరు, పస్తులు, ఇలాంటి పరిస్థితులు గుండా తీసుకెళ్ళడం దేవునికి అంగీకారమైంది. ఆ తర్వాత నేను ఎంఎస్సి చదవటానికి కొరకై తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీలో చేరాను. పెద్ద యూనివర్సిటీ, విశాలమైన ప్రాంగణం, విస్తారమైన విద్యార్థులు, రంగుల హరివిల్లు లాంటి యూనివర్సిటీ జీవితం. హాస్టల్లో చక్కటి సదుపాయాలు, సౌకర్యాలు, యూనివర్సిటీ ప్రొఫెసర్ల మధ్యలో చదువు సాగడం ఆరంభించింది. 2 సంవత్సరాలు ఎంఎస్సి అక్కడ చదవటానికి దేవుడు సహాయం చేశాడు. ఆ దినాల్లో రకరకాల శోధనలు, పరిశోధనలు, సమస్యలు, ఆపదలో నుండి దేవుడు అద్భుతంగా కాపాడి తప్పించినాడు. ఒకవేళ దేవుడు అలా కాపాడి తప్పించకుండా ఉండింటే ఇలాగ రక్షణ ఆనందంతో సాక్ష్యం చెప్పడం వీలయ్యేది కాదేమో. ఆ 2 సంవత్సరాలలో కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్పుతూ వచ్చినాడు. మొదటిది ఏంటంటే, క్రమము తప్పకుండా అక్కడున్న దేవుని మందిరంకు సంబంధించిన ఆత్మీయ
కూడికల కొరకై హాజరయ్యేవాడిని. సమయానికి వర్షకాలమైన, చలికాలమైన, వేసవికాలమైన 2 సంవత్సరాలలో మందిరానికి సంబంధించిన ఏ కూటము కూడా ఆలస్యంగా వెళ్ళినట్లు నాకు గుర్తులేదు. ఏ మీటింగ్ కూడా మిస్ అయినట్లు నాకు తెలియదు, జ్ఞాపకం లేదు. ఆ 2 ఏళ్లలో అన్ని కూడికలకు వెళ్ళే అవకాశము దేవుడు నాకు అనుగ్రహించినాడు. ఆరోగ్యములో, అనారోగ్యములో, వర్షంలో, సామాన్యమైన పరిస్థితిలో దేవుడు సహాయం చేస్తూ వచ్చినాడు. మరి చదువు ఎలాగూ మీటింగ్లకే వెళితే అంటే రాత్రి కూడికలు అయిపోయిన తర్వాత రూమ్కి వచ్చి స్నానం చేసి భోజనం చేసేటప్పటికి 10 గంటలు అయ్యేది. 10 నుండి 12 గంటల దాకా నాకున్న హోంవర్క్ కానీ చదువు కానీ చదువుకోవడం అలవాటు. విచిత్రం ఏంటంటే నాకు లైబ్రరీలో కొన్ని పుస్తకాలు ఉన్నాయి, నా దగ్గర అన్ని పుస్తకాలు ఉండేవి కాదు. కానీ నా రూమ్మేటు చాలా ధనవంతుడు, తహసీల్దార్ కొడుకు. ఆయన దగ్గర అన్ని పుస్తకాలు, మెటీరియల్ ఉండేది. నేను మంది నుండి వచ్చేటప్పటికి ఆయన లైట్ ఆఫ్ చేసి పడుకునేవాడు. ఆ తర్వాత నేను లైట్ వేసి ఆయన పుస్తకాలు తీసుకొని చదువుకొని వాటినే నా నోట్స్గా రాసుకునేవాడిని. బహుశా నేను ఆయన పుస్తకాలు వాడుతున్నానని ఆయనకు ఆరంభంలో తెలియదు, ఆఖరిగా తెలిసిందనుకుంటా. కనుక మొదటిది క్రమము తప్పకుండా దైవ కార్యక్రమాలకు హాజరు కావడం. రెండవది ప్రతిరోజు రాత్రి 12 గంటల తర్వాత ఆ యూనివర్సిటీ క్యాంపస్లో విద్యార్థుల కొరకు, మా కొరకు, ఆ పట్టణ క్షేమము కొరకు ప్రార్థన చేయటానికి కూడేవారు రాత్రి 12 గంటలకు. ఆ చలికాలమైన, వర్షకాలమైన, వేసవికాలమైన చుట్టుపక్కల రకరకాల తేళ్ళు, పాములు ఇలాంటివన్నీ సంచరిస్తున్నా రాత్రి 12 గంటలకు కొంతమంది బ్రదర్స్ వాళ్ళతో కలిసి నేను ప్రార్థన చేయటానికి పూనుకునేవారు. కొన్నిసార్లు మా ప్రార్థన అయిపోయేటప్పటికి సూర్యోదయం కూడా చూడటానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చినాడు. మా సొంత అక్కర్ల కొరకు ప్రార్థన చేసిన దానికంటే ప్రజల క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేసిన సమయమే అక్కడ ఎక్కువ. ఆ ప్రార్థన కూడికలో పాలు పొందిన చాలామంది బ్రదర్స్ ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో ఉన్నారు, నేను తప్ప. దేవుడు నన్ను మాత్రము భారతదేశంలో ఉంచినాడు. ఎందుకో తెలియదు. ఆయన ఏది చేసినా మంచిది, ఆయన మంచివాడు, ఆయన ఉత్తముడు అని ఇప్పుడు అర్థమవుతుంది. ప్రార్థనా జీవితం అక్కడ నేర్పించినాడు. మూడవది ఇతరులకు యేసు ప్రభుని గురించి సువార్త చెప్పుట దేవుడు అక్కడే తర్బీదిస్తూ వచ్చినాడు. ధైర్యముగా ప్రభు యొక్క శిలువ కార్యాన్ని గురించి పరిచయమైన వారితో పంచుకోవడం అలవాటుగా యేసు ప్రభు వారు చేస్తూ వచ్చినారు. కొంతమంది బ్రదర్స్ ఆ స్థలంలోనే ఉండి సైకిళ్ళ మీద సువార్తకి వెళ్ళిన దినాలు కూడా నాకు ఇప్పటికీ గుర్తు, తాజా జ్ఞాపకాలు. నాకు బాగా గుర్తుందంటే నా 2 సహోదరులు, వారితో పాటు నేను ముగ్గురమే బయలుదేరి చాలా కఠినమైన స్థలాల్లో ఆ ఊర్లో చుట్టుపక్కల యేసు ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చే కృప ప్రభు అనుగ్రహించినాడు. ఒకరు సైకిల్ పట్టుకుంటే, ఒకరు వాక్యం చెప్పే మైక్ పట్టుకుంటే, ఒకరు యేసు ప్రభుని గురించిన పుస్తకాలు ఇతరులకు పంచడం చేయడం జరిగేది. అలాగే చేయటం ద్వారా ప్రభుని గురించి మేము సాక్ష్యం ఇచ్చినాం. మా సంతోషం అధికమైంది. ఆత్మీయమైన ధైర్యము దేవుడు హృదయాలలో నింపుతూ వచ్చినాడు. ఇవి ఆత్మీయ పాఠాలు. మరి చదువు సంగతి ఏంటి అని మీలాంటి వాళ్ళు అడగటానికి అవకాశం ఉంది. సాధారణంగా నాకున్న అలవాటు ఏంటంటే 7వ తరగతి నుండి పరీక్షలు రాయడమే కానీ రిజల్ట్ నేను ఎప్పుడు చూడలేదు.
7వ తరగతి నుండి PhD దాకా నా రిజల్ట్స్ చూసింది వేరే వాళ్ళు. దేవుడు మనల్ని పరీక్ష రాయడానికి పెట్టినాడు, వేరే వాళ్ళు మన రిజల్ట్స్ చూసి చెప్పడానికి దేవుడు పెట్టాడేమో అని నేను అనుకునేవాడిని. అది మొదటి సంవత్సరం MSc అయిపోయిన తర్వాత మా యూనివర్సిటీలో పోస్ట్ ఆఫీస్ వైపు నేను అడుగులు వేస్తున్న క్రమంగా మా రూమ్మేటు నాకు ఎదురుగా వచ్చాడు. ఇలాగన్నాడు, జయరాజ్ ఏం రాసాను పరీక్షలో అన్నాడు. నాకు భయం వేసింది, బహుశా ఫెయిల్ అయ్యానేమో అని. ఏంటి విషయం ఏంటంటే, నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. నమ్మశక్యం కాలేదు. నాకేంటి ఫస్ట్ ర్యాంక్ ఏంటి? అలాగ మా ప్రొఫెసర్ పిలిచి నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని చెప్పారు. అలా కొంతమంది చెప్పిన తర్వాత అప్పుడు దేవుడు నాకు ఫస్ట్ ర్యాంక్ ఇచ్చాడని అర్థమైంది. నేను యూనివర్సిటీ నుండి మందిరంకి వెళ్ళే దారిలో మందిరం చుట్టుపక్కల మా డిపార్ట్మెంట్ ప్రొఫెసర్స్ కొంతమంది ఉండేవాళ్ళు, అంటే నివాసం చేసేవాళ్ళు. వాళ్ళ ఇళ్ళు అక్కడే ఉండేవి. నేను మందిరంకి వెళ్ళడం రావడం వాళ్ళు చూసేవాళ్ళు. కొంతమంది నన్ను ఇలాగన్నారు, ఆ ప్రొఫెసర్లు నీ విషయమై పట్టించుకొని బహుశా నీకు నష్టం కలిగిస్తారేమో అని అన్నారు. కానీ దేవుడు ఎప్పుడు పొరపాటు చేయడు కదా, తప్పు చేయడు కదా. కనుక దేవుడు సెకండ్ ఇయర్లో కూడా నాకు ఫస్ట్ ర్యాంక్ ఇచ్చినాడు. కనుక యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంకును దేవుడు నాకు MScలో దయచేసినాడు. దాన్ని బట్టి గోల్డ్ మెడల్, ఒక ప్రైజ్ దేవుడు దయచేసినాడు. ఇది యేసుప్రభు యొక్క కృపే. నాకు ఆశ్చర్యం కలిగించే సంగతి ఏంటంటే, నేను ఒక సామాన్య గ్రామంలో పుట్టి యూనివర్సిటీ టాపర్గా ర్యాంకు సంపాదించడం అనేది నేను అసలు ఊహించలేదు. అది గ్రహింపశక్యం కాలేదు. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత యూనివర్సిటీ కాన్వొకేషన్ అని జరిగే దాంట్లో గవర్నర్ వచ్చి బహుమతి ప్రదానం చేస్తాడు, గోల్డ్ మెడల్ ప్రైజ్. అప్పుడు మన ఆంధ్రప్రదేశ్ సంయుక్త ఆంధ్రప్రదేశ్కి ఉండేది. గవర్నర్ కృష్ణకాంత్ గారు ఉండేవాళ్ళు. ఆయన ఇప్పుడు లేరు. ఆయన ఆసియాలో 2వ అతిపెద్ద ఆడిటోరియం తిరుపతి యూనివర్సిటీలో ఉంది. అక్కడికి వచ్చారు. కాన్వొకేషన్కి వేసుకునే గౌన్లు, ఫార్మాలిటీస్ అన్నీ వేసుకుంటే నా పేరు పిలిస్తే ఆయన దగ్గరికి వెళ్ళి ఆ బహుమానము స్వీకరించేటప్పుడు నా కళ్ళు చెమ్మగిల్లాయి. నేను చిన్న గ్రామంలో పుట్టాను, కూలి పని చేసుకున్నాను. ఆయా సందర్భాల్లో పొలాలకు వెళ్ళాను, కాళ్ళకి చెప్పులు లేకుండా ఉన్నాను. ఇలాంటి స్థితిలో నుండి దేవుడు ఇక్కడ దాకా నన్ను తీసుకుని వచ్చినాడా? ఆశ్చర్యం వేసింది. రాత్రి రూమ్కి వెళ్ళాను, హాస్టల్లో నిద్ర పట్టలేదు. సంతోషం అధికమైంది. దేవుని గొప్పతనము, మహిమను గురించి ఆలోచించడం అధికమైంది. కనుక ఉదయాన్నే లేచాను. అప్పుడు నాకు తెలిసిన ఒక అంకుల్ ఫోన్ చేశారు. మీ ఫోటో న్యూస్ పేపర్లో వచ్చింది అన్నాడు. నాకే ఆశ్చర్యం ఇచ్చింది. నా ఫోటో ఏంటి న్యూస్ పేపర్లో రావడం ఏంటి? చూస్తే యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంకర్ ఫోటో కనుక అది అక్కడ వేయబడింది పేపర్లో. కళ్ళు చెమ్మగిల్లాయి. నా జీవితంలో నేను మొట్టమొదట ఫోటో దిగింది నాకు గుర్తుంది 10వ తరగతిలో. ఎందుకంటే పబ్లిక్ పరీక్ష రాయాలి కనుక, ఫోటో అవసరం కనుక ఫోటో దిగాల. ఫోటో దిగటానికి మా ఊరికి అల్లంత దూరాన ఉన్న ఒకే ఒక స్టూడియో దగ్గరికి వెళితే స్టూడియోలో ఫోటో తీసి ఆయన అన్నాడు, చొక్కా చినిగిపోయింది, నిక్కర్ చినిగిపోయింది. 10వ తరగతి పరీక్షలకు ఫోటో తీయడం చినిగిపోయిన బట్టలతో మంచిది కాదు, చినిగిపోకుండా ఉండే బట్టలు వేసుకొని రా అన్నాడు. లేవు కదా నాకు, మరి ఏం చేయాల? అప్పుడు మా పెద్దన్న ఏం చేశాడంటే, అక్కడ ఒక బట్టల షాప్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక జత బట్టలు తీసుకొని వచ్చి కుట్టించి ఆ జత బట్టలు వేసుకొని వెళ్ళి ఫోటో దిగాను. అలాగే చింపిరి బట్టలతో 10వ తరగతిలో ఫోటో దిగటానికి వెళ్ళిన నన్ను దేవుడు కరుణించి యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ ఇచ్చి నా ఫోటో నా ప్రమేయం లేకుండా న్యూస్ పేపర్స్లో పబ్లిష్ చేయడానికి దేవుడు సహాయం చేశాడు. ఇది దేవుని కృప కాదా? ఇది దేవుని కనికరం కాదా? ఇది దేవుని మంచితనం కాదా? ఇది దేవుని వాత్సల్యత కాదా? కనుక నాకు అర్థమైన విషయం ఏంటంటే, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో చెప్పబడిన మాట ప్రకారం, నన్ను గణపరచు వారిని నేను గణపరచెదను, నన్ను తృణీకరించువారు తృణీకారం పొందెదరు.
దేవుని గణపరచడానికి నా పరిమితిలో సహాయం చేశాడు కనుక దేవుడు నన్ను గణపరిచినాడు. ఆ తర్వాత నేను పిహెచ్డి చేయాలని తలంపు కలిగి ప్రార్థన చేస్తే ప్రభు మార్గం చూపించినాడు. పిహెచ్డి కొరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. కొన్ని సీనియర్స్ ఉన్న కారణం చేత మా ల్యాబ్లో, పిహెచ్డి ల్యాబ్లో ర్యాగింగు, ఇబ్బందులు ఇవన్నీ తీవ్రమైపోయాయి. ఒకానొక దశలో పిహెచ్డి మానేసి తిరిగి ఇంటికి వెళదాం అనుకున్నా. కానీ ఇంట్లో వీళ్ళు ఏం చేయాలా, ఖచ్చితంగా నువ్వు పిహెచ్డి చేయాల్సిందే అని ఇంట్లో నన్ను పంపించారు కదా, ఇప్పుడు చేయలేనని నేను వెళితే ప్రభు నామానికి ఎంత అవమానము అని కన్నీరైనా మున్నీరైనా అలాంటి సీనియర్స్ దగ్గరే ఉండి నా పిహెచ్డి కొనసాగించడానికి ప్రభు సహాయం చేశాడు. ఆశ్చర్యకరమైన సంగతి, ఆ యూనివర్సిటీలో అద్భుతం, మా డిపార్ట్మెంట్లో అద్భుతం ఏంటంటే 3 సంవత్సరాల్లోనే నాకు పిహెచ్డి సబ్మిషన్ కాదు, థీసిస్ అవార్డు అయింది. ఇది అరుదైన రికార్డు. అది కూడా 2 సంవత్సరాల్లో వెంటనే పిహెచ్డి థీసిస్ సబ్మిట్ చేస్తామంటే అది బాగుండదని కొంతమంది ఆపిన కారణం చేత 3 సంవత్సరాల్లోకి అయింది. లేకపోతే 2 సంవత్సరాల తర్వాతనే పిహెచ్డి అయిండేది. ఇది దేవుని కనికరమే. నేను ఏనాడు పిహెచ్డి దాకా వస్తానని ఊహించలేదు. 10వ తరగతిలో 2nd క్లాస్లో పాస్ అయిన నేను ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్లాసు, డిగ్రీలో బీఎస్సీలో ఫస్ట్ క్లాసు, ఎంఎస్సీలో ఫస్ట్ ర్యాంక్. ఫస్ట్ ర్యాంక్కి 2nd ర్యాంక్కి సాధారణంగా తేడా 1% 2% ఉంటుంది. కానీ నా ఫస్ట్ ర్యాంక్కి 2వ ర్యాంక్కి తేడా దాదాపు 10%. 10 మార్కులు కాదు, 10%. అంటే ద సెకండ్ ర్యాంకర్ కుడ్ నెవర్ బీట్ ఏ ఫస్ట్ ర్యాంకర్. ఇంకెప్పుడు ఎన్నడూ సెకండ్ ర్యాంకర్ ఫస్ట్ ర్యాంకర్ని బీట్ చేయలేదు. అలాగే పిహెచ్డి విషయంలో కనుక నా అకాడమిక్ గ్రాఫ్ దేవుడు ఉన్నతమైన విధానంలో ఆశీర్వదించడం ఆరంభించినాడు. ఇది దైవ కార్యమే, ఇది దైవ హస్తమే, ఇది దైవ బలమే, ఇది దైవ సంకల్పమే. ఆ తర్వాత రోజులు గడుస్తున్న కొలది దేవుడు తన పరిచర్య కొరకై వాడుకోవడం ఆరంభించినాడు. తిరుపతి స్థానిక సంఘములో నుండి ఆ సంఘాలకు పంపించటానికి స్థానిక సంఘములో ఉన్న సేవకులు, బాధ్యులైన సహోదరులు ప్రార్థించి పూనుకోవడం జరిగింది. కనుక తిరుపతి అనుబంధ సంఘాలకు ఆయా సందర్భాల్లో పరిచర్యకు వెళ్ళి పరిచర్య చేసి రావడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చినాడు. అలాగూ దేవుడు ఈ అభాగ్యుడైన నాలాంటి వారిని తన ద్రాక్ష తోటలో పనిచేయటానికి పిలిచి వాడుకోవడం అద్భుతమైన ఆశ్చర్యకరమైన సంగతి. ఇక్కడ దాకా అంటే పిహెచ్డి పరిచర్య దాకా దేవుడు అనేక రకాలైన ప్రజలను వాడుకుంటూ వచ్చినాడు. వాళ్ళ పేర్లనే నేను ఇప్పుడు చెప్పడం వల్ల పడదు. ఎందుకంటే కొన్ని పేర్లే నాకు గుర్తుండొచ్చు, కొన్ని నేను మర్చిపోయి ఉండొచ్చు. మర్చిపోతే బహుశా వారికి నేను సరైన న్యాయం చేయలేదేమో. అందుకే ఒక్కొక్క దశలో కొంతమందిని దేవుడు నా ఆత్మీయ క్షేమం కొరకు, ప్రోత్సాహం కొరకు, పురికొల్పు కొరకు వాడుకుంటూ వచ్చినాడు. ఇది చదువు. ఈ చదువుకు వెలపట సెలవులు ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు నేను మా ఊరు వెళితే మా ఊరికి అల్లంత దూరాన కొండలు ఉన్నాయి. అక్కడ సాయంకాలం పూట ప్రార్థన కొరకై కొంతమంది బ్రదర్స్, వారితో పాటు నేను వెళ్ళడం ఆనవాయితీ. మేము సాయంకాలం సూర్యాస్తమయం నుండి కొన్నిసార్లు మధ్యరాత్రి దాకా, తెల్లవారుజామున దాకా ప్రార్థన చేసినట్లు నాకు గుర్తుంది. మేము ప్రార్థన చేసింది మా వ్యక్తిగత సమస్యల కొరకు తక్కువే, కానీ ఆ గ్రామము, ఇరుగు పొరుగు ప్రాంతాల్లో యేసు ప్రభుని ఎరగని వారు చీకట్లో నుండి వెలుగులోనికి రావాలని ప్రార్థన చేస్తూ వచ్చాం. దేవుడు కరుణించి అలాగూ కొంతమందిని ఈ దినాల్లో రక్షించి కుటుంబాలుగా దేవుని మందిరానికి వచ్చే భాగ్యము అనుగ్రహించినాడని నమ్ముతూ ఉన్నాం.
బహుశా ప్రార్థన, దేవుని వాక్యమును బట్టి ఈ దినాన ఆయా స్థలాలలో దేవుని కార్యం జరగడం మేము కళ్ళారా చూస్తున్నాం. కనుక దేవుని వాక్యము కొరకు చెల్లించిన సమయం కానీ క్రయం కానీ, ప్రార్థన కొరకు వెచ్చించిన సమయం కానీ క్రయం కానీ ఈనాడు వ్యర్థం కాదు, నిరర్థకం కాదు అని నా అనుభవంలో తెలుసుకోవడము నాకు పరిచయమైంది. అలాగ దేవుడు మా గ్రామాన్ని, చుట్టుపక్కల గ్రామాల్లో ఆయా సందర్భాల్లో ఆలూరులోని హోరే ప్రార్థనా మందిర సంఘము ద్వారా సువార్తలో పాలు పొంది పరిచర్య చేయడానికి కృప అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఇది దేవుని వరమే. నేను రక్షించబడిన తర్వాత మా ఇంటిలో కుటుంబ సభ్యులు కూడా కొంతమంది రక్షణార్థమైన వెలుగులోనికి రావటానికి ప్రభువు సహాయం చేశాడు. ఇప్పుడు దాదాపు కుటుంబం అంతా యేసు ప్రభువుని ఎరిగి వారి వారి పరిధిలో వారున్న స్థలాల్లో ప్రభుకు సాక్షులుగా ఉంటూ ఆయన ద్రాక్ష తోటలో కూలివారిగా పనిచేస్తుండడం దేవుని నామానికి మహిమకరమైన విషయం అని తెలియచేయటానికి సంతోషిస్తున్న అపోస్తల కార్యాలు 16:31 ప్రకారము నీవు రక్షించబడితే నీవును నీ ఇంటి వారును రక్షించబడదరనే మాట దేవుడు నా విషయంలో వాస్తవం చేశాడని నేను దృఢంగా ప్రగాఢముగా నమ్ముచూ ఉన్నాను. చదువు అయిపోయిన తర్వాత ఖాళీ సమయాల్లో దేవుని పరిచర్య కొరకై దేవుడు వాడుకోవడం ఆరంభించినాడు. బహుశా మొట్టమొదట తిరుపతి తర్వాత బయటికి వచ్చి పరిచర్య చేయడం 1994 సంవత్సరం అనుకుంటా. అది ఒంగోలు ఎష్కోలు ప్రార్థనా మందిరం యూత్ క్యాంప్ ఏర్పాటు చేశారు పొంగల్ హాలిడేస్లో జాన్లో. అక్కడికి వెళ్ళవలసిన బ్రదరు కడపలో ఉన్న యూత్ క్యాంప్ కొరకు వెళ్ళాడు. కడపలో అప్పుడు అబ్రహం జోసెఫ్ గారు అనే సేవకులు దేవుని సేవలో ఉండేవారు. ఆ పొంగల్ హాలిడేస్లో ఏదో ఒక సందర్భాన్ని కొరకై కర్నూలులోని దైవ సేవకులు అరవిందం గారు అక్కడికి వచ్చారు. నేను అప్పుడు కడపలో మీటింగ్స్ వేరే వారు తీసుకుంటున్నారు కనుక వినటానికి అక్కడికి వెళ్ళాను. ఉన్నట్టుండి నాకు కబురు పంపించి అలాగో అబ్రహం జోసెఫ్ గారు, అరవిందం గారు, ఇతర పెద్దలు నాకు ఒక విషయం చెప్పారు. నువ్వు పరిచర్య కొరకు వెళ్ళాలా, మేము నిన్ను ప్రార్థన చేసి పంపిస్తున్నామని. పరిచర్య అంటే ఆదివారం పరిచర్య వెళ్ళడం ఆనవాయితీ, ఒక పూట యూత్ మీటింగ్ తీసుకోవడం ఆనవాయితీ. అందుకని ఏ పరిచర్యకు అంకుల్ అని అడిగా. అప్పుడు అన్నారు, ఒంగోలు ఎష్కోల్లో యూత్ క్యాంప్ ఉంది 4 రోజులు, నువ్వు వెళ్ళి అక్కడ పరిచర్య చేయాలన్నారు. అప్పటిదాకా నాకు యూత్ రిట్రీట్ పరిచర్య కూడా అనుభవం లేదు. ఒకేసారి యూత్ క్యాంపు పరిచర్య నేను ఎలాగ చేయాలని అనుకున్నా. కనుక నేను వెళ్ళనని మొండి పట్టేశాను. ఎందుకంటే నేను వెళ్ళడం ద్వారా దేవుని నామానికి అవమానం కలగకూడదు కదా. పెద్దల మాట నిరాకరించాలని కాదు ఉద్దేశం అక్కడ. నా అలాంటి సామాన్యమైన వాడి యూత్ క్యాంపులో వర్తమానికుడిగా ఎలాగ వెళ్ళగలను ఆ కారణం చేత నేను వెళ్ళలేనని చెప్పాను. అది తెగేసి చెప్పాను. అప్పుడు కొంతమంది నన్ను పక్కకు పిలిచన్నారు. వాళ్ళు పెద్ద దైవ సేవకులు, వాళ్ళు ప్రార్థన చేసి వెళ్ళమని తర్వాత వెళ్ళాలా, దేవుడు నిన్ను వాడుకుంటాడు కనుక అవిధేయత చూపొద్దు, వాడి మాటకు విధేయత చూపించి ముందుకు వెళ్ళన్నాడు. అప్పుడు పెద్దలైన దైవ సేవకులు, ఆత్మీయులైన వారికి వారి మాటకు విధేయత చూపించాలనే అనుభవంలోనికి దేవుడు తెచ్చాడు. వారు ప్రార్థన చేసి నన్ను పంపిస్తే ఒంగోలు నిష్కోలు ప్రార్థనా మందిరంలో అప్పుడు దైవ సేవకులు యోహాన్ గారు దేవుని పరిచర్యలో ఉండేవాళ్ళు. ఆ విశాలమైన మందిరం, తండోపతండాలకు వచ్చిన యవనస్తులు, వారిచ్చిన పెద్ద థీము, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడి అని మత్తయి సువార్తలో రాయబడిన మాట అంశంగా ఇచ్చినారు. ఏం చెప్పాలో తెలియదు. 4 రోజులు గడిచిపోయినాయి. దేవుడు కనికరించి నాకు సహాయం చేశాడు. నన్ను భరించడానికి వాళ్ళకు కూడా సహాయం చేశాడు. అదే మొదలుకొని 1997 దాకా ప్రతి సంవత్సరం కనీసం 2-3 సార్లైనా ఒంగోలు ప్రార్థనా మందిరానికి పరిచర్య కొరకై
అంకుల్ ఉన్నంత దాకా ఆహ్వానించడం ఆనవాయితీగా ఉంది. అన్ని సంవత్సరాలు వారు నన్ను భరిస్తూ వచ్చినారు, నా కొరకు ప్రార్థన చేశారు, నన్ను ప్రోత్సహించినారు, నన్ను ఆత్మీయంగా ధైర్యపరిచి పురికొల్పినారు. అదే నా పరిచర్యకు ఆరంభం. ఆ తర్వాత దేవుడు ఆయా స్థలాలలో పరిచర్య కొరకే ద్వారాలు తెరవడము ఆరంభించినాడు. ఆ పరిచర్య వర్ధిల్లి విస్తరింపచేయాలని దేవుని యొక్క ఉద్దేశం. క్రమేణా ఆదివార ఆరాధన కార్యక్రమాలకు, ఒకరోజు యూత్ రిట్రీట్కు, తర్వాత 3-4 రోజులు యూత్ క్యాంప్స్కు, ఆ తర్వాత కాన్వకేషన్స్, పెద్దవాళ్ళతో కలిసి యవనస్తుల మధ్యలో పరిచర్య చేయటానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చినాడు. అలాగూ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు భారతదేశంలో ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమరల దాకా యేసు ప్రభు యొక్క సాక్షిగా ఉంటూ ఆయన ద్రాక్ష తోటలో పనిచేసే అవకాశము దేవుడు అనుగ్రహించినాడు. ఇలాగ పరిచర్య జరుగుతూ ఉంటే కొన్నిసార్లు సాతాను దాడి కూడా జరగడం సహజమే కదా. కనుక ఇవన్నీ ఒకవైపే చెప్తున్నాను అని వినేవారికి అనుమానం రావచ్చు. ఏం కష్టాలు లేవా, ఏం బాధలు లేవా, ఏం ఇబ్బందులు లేవా అని. అన్నీ ఉన్నాయి. కానీ అన్నింటినీ యేసు ప్రభు యొక్క శిలువ ద్వారా జయించి ముందుకెళ్ళటానికి ప్రభు సహాయం చేస్తూ వచ్చినాడు. దాంట్లో ఒక్క సందర్భం జ్ఞాపకం చేయటానికి నేను ప్రయత్నం చేస్తా. అది అక్టోబర్ 26వ తారీఖు 2009వ సంవత్సరం. ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాంతంలో ప్రత్యేక కూడిక కొరకై పిలిచారు. అది ఆఖరి రోజు. దాదాపు 1000 మంది దాకా ప్రజల కూడిక హాజరయ్యారని అంచనా. దేవుడు వర్తమానం అనుగ్రహించినాడు. సాయంకాలం వాక్యం ప్రకటించబడింది. ఆల్టర్ కాల్ ఇచ్చినాము. దాదాపు 100 మంది దాకా తీర్మానం చేసుకున్నారని అక్కడ స్థానిక సేవకులు చెప్పారు. రాత్రి కూడిక అయిపోయిన తర్వాత ప్రార్థన చేసేటప్పుడు 100 మంది తీర్మానం చేసుకున్నారని వారి సంతోషానికి అవధులు లేవు. నేను కూడా అంతరంగంలో ప్రభును స్తుతించడం ఆరంభించిన. అదే కాలం లేచి తిరిగి నేనున్న స్థలానికి బయలుదేరటానికి వారు సంతోషంలో ఒక చిన్న కారు తీసుకొని మీరు వెళ్ళండి బ్రదర్ అని ఒక విశ్వాసైన డ్రైవర్ బ్రదర్ని ఇంకా 2 సహోదరులను తోడుగా ఉంచి నన్ను పంపించినారు. అలాగ ప్రయాణం చేస్తూ నేనున్న స్థలానికి వస్తుంటే ఉదయకాలం మార్గ మధ్యంలో ఒక మలుపు వచ్చింది. ఆ మలుపు దగ్గర డ్రైవ్ చేస్తున్న బ్రదరు చూసుకున్నాడు. కానీ మాకెదురుగా ఒక పెద్ద లోడ్ లారీ వస్తుంది. అది బహుశా నా బండ్ల లోడు, సిమెంట్ లోడు, పెద్ద లారీ. దాదాపు చిన్న కారు మీదకి అది వచ్చేసింది. ఇంకా అయిపోయింది, నాది ఆఖరి రోజు అనుకున్నా. ప్రభువా నీ చిత్తమైతే నన్ను తీసుకో, లేకపోతే బ్రతికించు అని సెకండ్లో ప్రార్థన చేయడం ఆరంభమైంది. దేవుడు కనికరించినాడు. ఆ డ్రైవ్ చేసే బ్రదర్ రెప్పపాటున తప్పించినాడు. ఇప్పుడు ఆ లారీ నేను కూర్చున్న వైపే హెడ్ లైట్ను పగలగొట్టి ముందు బోనెట్ను రాసుకుంటూ పక్కన కట్ అయిపోయింది. లారీ ఆగిపోయింది. మేము ప్రయాణిస్తున్న కారు కూడా ఆగిపోయింది. ఊర్లో వాళ్ళు చేరి వచ్చారు, చూశారు. ఇంత లారీ వచ్చినా కూడా ఇంత చిన్న కారులో ఎవరికి ఏం కాలేదన్నారు. కారులో 4 ఉన్నాము. మా 4లో ఏ ఒక్కరికి కూడా వెంట్రుక వాసి గాయం కూడా లేదు. దేవుని అదృశ్య హస్తము అలాంటి ఆపదలో నుండి కాపాడింది. ఒకవేళ ఆపదలో దేవుడు ఇదే నీకు ఆఖరింటే ఇది నేను మీ మధ్యలో ఉండేవాడిని కాదు. ఇలాంటి ఆపదలు, ఉపద్రవాలు, కష్టాలు, వీటన్నిటిలో నుండి యేసు ప్రభువారు కాపాడి భద్రపరిచి నడిపించిన తీరు ఆశ్చర్యం, అమోఘం, అద్భుతం, అతిశ్రేష్టం, అసమానం. అందుకే యేసుక్రీస్తు పాపుల రక్షకుడు, మంచి కాపరి, ప్రధాన యాజకుడు, మార్పులేని దేవుడు,
పరలోకంలో విజ్ఞాపన చేస్తున్న రక్షకుడు, తిరిగి రాబోతున్న ప్రభువు. అలాగే యేసు ప్రభుని గురించి సాక్ష్యం ఇవ్వటానికి దేవుడు వాడుకుంటూ భారతదేశంలో అలాగే ఇతర దేశాల్లో కూడా ఆయన పరిచయలో సాగిపోవటానికి సహాయం చేస్తూ వచ్చాడు. దాదాపు 50 పైగా దేశాలు సంచరించడానికి లేదా దర్శించటానికి ప్రభువారు నాకు సహాయం చేశారు. ఒక్క లాటిన్ అమెరికా అంటే సౌత్ అమెరికా తప్ప మిగతా ఖండాలన్నింటిలో కాలు పెట్టే అవకాశం నాకు దేవుడు ఇచ్చినాడు. బహుశా 2002 అనుకుంటా మొదటిసారి నేను ఆస్ట్రేలియాకి విమాన ప్రయాణం. అది నా జీవితంలో మర్చిపోలేని తీపి గుర్తు. ఎందుకంటే సైకిలే లగ్జరీగా ఉన్న దినాల్లో పుట్టిన నన్ను దేవుడు విమానంలోనికి ఎక్కించినప్పుడు నా కళ్ళు చెమ్మగిల్లాయి, ఒంటిలో వణుకు వచ్చింది. దేవా, ఇదేమి కార్యము? నాలాంటి వాడికి కూడా ఇలాంటిది జరుగుతుందా అని అనుకున్నా. అలాగే ఆస్ట్రేలియా, అమెరికా, చైనా, జపాన్, మలేషియా, సింగపూర్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్, స్వీడన్, నార్వే, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, మిడిల్ ఈస్ట్, శ్రీలంక, మారిషియస్, ఇలాంటి దేశాలన్నీ ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు సందర్శించే అవకాశము ప్రభువు నాకు అనుగ్రహించిన. అలాగే కొన్ని దేశాల్లో హెబ్రోన్ ఫెలోషిప్ ఉన్న స్థలాల్లో యేసు ప్రభు యొక్క వాక్యం ప్రకటించడానికి కూడా దేవుడు సహాయం చేస్తూ వచ్చినాడు. ఇది దేవుని యొక్క కృపే. నేను రక్షించబడిన దినాల్లో ఏనాడు నా జీవితంలో PhD అయిపోతుందని, నేను యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా పనిచేస్తానని, విమాన ప్రయాణాలు చేస్తానని నేను ఊహించలేదు. కానీ దేవుడు అలాగ వాడుకుంటూ వచ్చినాడు. ఈ పరిచయలన్నిటిలో సైకిల్ మీద నుండి విమానం దాకా అన్ని రకాల ప్రయాణ సాధనాలు వాడటానికి దేవుడు అనుమతించినాడు. ఈ పరిచయలో సామాన్యంగా ఉన్న స్థితి దేవుడు ఇచ్చినాడు. ఉన్నతమైన స్థితిలో ఉండడం కూడా దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఉదాహరణకి కొన్ని గ్రామాలకు పరిచయ కొరకు వెళ్ళినప్పుడు ఒక వేప చెట్టు కింద గోనె పట్టించి ఇక్కడే పడుకోవాలి బ్రదర్ మీరు అనేవాళ్ళు. అక్కడ పడుకోవటానికి దేవుడు సహాయం చేశాడు. కొన్ని స్థలాల్లో 5 స్టార్ హోటల్లో అకామిడేషన్ కూడా దేవుడు ఇచ్చినాడు. నడిచి వెళ్ళి పరిచయం చేయడము దేవుడు నేర్పించినాడు. అలాగే ప్రపంచంలో కాస్ట్లీ కార్స్ అయిన BMW, రోల్స్ రాయర్, జాగర్, లెక్సస్, మర్సిడెస్ బెంజ్, ల్యాండ్ రోవర్, ల్యాండ్ క్రూజర్ ఇలాంటి కార్లో కూడా ప్రయాణించి ప్రభు పరిచయం చేయడానికి సహాయం చేశాడు. కనుక యేసు ప్రభు నామములో దీనస్థితిలో ఉండే ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండే ఎరుగుదును, విమానంలో ప్రయాణం ఎరుగుదును, నడిచి ప్రయాణం కూడా ఎరుగుదును. కొన్నిసార్లు ట్రైన్లో రిజర్వేషన్ దొరకక ఆఖరి సమయాల్లో టాయిలెట్ దగ్గర కూర్చొని ప్రయాణం చేయడం కూడా, రాత్రులు నిద్ర లేకుండా రాత్రంతా ప్రయాణం చేయడం కూడా ఎరుగుదును. అదే సందర్భంలో రైళ్లలో ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేయడం కూడా ఎరుగుదును. కనుక దేవుడు తన శిలువ మార్గము ద్వారా ఇలాగ నడిపించడానికి ఆయన అనుమతిస్తూ వచ్చినాడు. ఇది దేవుని యొక్క కార్యం. ఈ ప్రపంచ దేశాలు పర్యటించినప్పుడు దాదాపు అన్ని సందర్భాలలో యూనివర్సిటీ తరపున నేను చేసిన పరిశోధన పత్రాలను సమర్పించే అవకాశం దేవుడు అనుగ్రహించినాడు. నేను ఎప్పుడో చదువుకునేటప్పుడు విన్న యూనివర్సిటీలు చూస్తానని, అక్కడ కాలు పెడతానని కలలో కూడా తలంచలేదు. ఉదాహరణకి అమెరికాలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన MIT, మాస్టర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ప్రపంచంలో నంబర్ 1 ఇంజనీరింగ్ కాలేజ్. రెండవది హార్వర్డ్ యూనివర్సిటీ. జాన్ హార్వర్డ్ అనే గొప్ప భక్తుడు,
16వ శతాబ్దంలో బోస్టన్ నగరంలో ఈ యూనివర్సిటీ ఆరంభించినాడు. ఇప్పటికే అది టాప్ యూనివర్సిటీలో ఒకటిగా పరిగణించబడుతుంది. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ కాలిఫోర్నియా, వాషింగ్టన్ యూనివర్సిటీ వాషింగ్టన్లో, డలాస్ యూనివర్సిటీ డాలస్లో, న్యూయార్క్ యూనివర్సిటీ న్యూయార్క్లో, ఇలాగ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పేరెన్నిక కన్నా యూనివర్సిటీల్లో అడుగుపెట్టే అవకాశము దేవుడు అనుగ్రహించినాడు. అక్కడ పరిశోధన పత్రాలు సమర్పించే కృప దేవుడు సహాయం చేసినాడు. ఈ యూనివర్సిటీలో చదవాలన్న కళ లేకపోయినా కాలు పెట్టాలన్న కళ దేవుడు నెరవేర్చాడు. ఈ సాక్ష్యం వింటున్న ప్రియమైన యవ్వన చదవర్లారా, ఇలాంటి యూనివర్సిటీలో చదువుకునే అవకాశం కొరకు మీరు ప్రార్థన చేసి ప్రయత్నిస్తే ఎంత బాగుండు. మీరున్న స్థలాల్లో చుట్టుపక్కల ప్రాంతాల్లోనే చదివి ఇక్కడే ఉండిపోవాలని తలంచడం అంత సమంజసం కాదేమో. బోధి గంతముల వరకు వెళ్ళి ఆయనకు సాక్షులయుండుడి అనే వాక్యంలో రాయబడిన మాట ప్రకారం మీరు వెళ్ళి ఆయన నామాన్ని బట్టి సాక్ష్యం ఇవ్వాలని దేవుడు కోరుతున్నాడు. మీకు అవకాశం ఉంది. అలాంటి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన యూనివర్సిటీలో కాలు పెట్టండి. దేవుడి కొరకు గొప్ప వ్యక్తులుగా జీవించండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మోషేను గురించి చెప్పబడింది. మోషే ఐగుప్తీల సకల విద్యల్లో ప్రావీణ్యత ఉంది కనుక చదువుకోవడం తప్పు కాదు. ఉన్నత విద్యా సంస్థల్లో చదవడం అసలే తప్పు కాదు. మీరు ప్రయత్నించాలా, కష్టపడాలా, కఠోర శ్రమ కలగాల. దేవుడు మిమ్మల్ని వాడుకోవటానికి ఇష్టపడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు గమాలీయుల పాదముల దగ్గర పిహెచ్డి చేయటానికి పూనుకున్నవాడు. దేవుడు ఆయన్ని కొత్త నిబంధనలో అమోఘంగా వాడుకున్నాడు. పాత నిబంధనలో మోషే ఎంత అమోఘంగా దేవుడు వాడుకున్నాడు, కొత్త నిబంధనలో కూడా పౌల్ని అలాగ వాడుకున్నాడంటే తప్పు కాదేమో. ఇది నా దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, బోస్టన్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీ, ఏల్ యూనివర్సిటీ, ప్రిన్స్టన్ యూనివర్సిటీ, రోడ్స్ యూనివర్సిటీ నీ కొరకే ద్వారాలు తెరిచి బోర్లగా సాగిలపడుతున్నాయి. యేసుప్రభు నామమున కాలు పెట్టడానికి ధైర్యం చేయవా? మౌనంగా ఉండొద్దు, సోమరిగా ఉండొద్దు, పర్వాలేదులే అని అనుకోవద్దు, మనకెక్కడవుతుందిలే అని అనుకోవద్దు. మార్కు 10:27 ప్రకారం దేవునికి సమస్తము సాధ్యము. ఇది నీకు సవాల్. ఈ సవాల్ స్వీకరించు. దేవుడు సవాల్ స్వీకరించే సింహాలను కావాలని కోరుతున్నాడు. నువ్వు అలాంటి సింహం అయితే ఎంత బాగుండు. నీతిమంతుల సింహం వలె ధైర్యంగా ఉందని వాక్యంలో రాయబడింది. నువ్వు ఆ కోవ కిందికి రావా? నీ జవాబేంటి? ఇలాగ యూనివర్సిటీస్లో వెళ్ళి దర్శించి ప్రొఫెసర్స్ని కలవడం మాత్రమే కాకుండా మన దేశంలో భారతదేశంలో కూడా ఆ స్థలాల్లో వెళ్ళి ఇన్స్టిట్యూట్స్లో పరిశోధన పత్రాలు సమర్పించే అవకాశం దేవుడు అనుగ్రహించినాడు. అలాగే ఆయన పరిచర్లోనికి వచ్చిన తర్వాత దేవుడు ఆయన పరిచర్లో వాడుకోవడం ఆరంభించినాడు. నేను రక్షించబడినప్పుడు ప్రభువుకు సాక్షిగా ఉంటే చాలా అనుకున్నా. ఏనాడు యూత్ మీటింగ్స్ తీసుకుంటానని అనుకోలేదు. యూత్ రిట్రీట్స్, యూత్ క్యాంప్స్, కాన్వకేషన్స్ అసలు ఊహించలేదు. కానీ దేవుడు తన కృపా సమృద్ధిని బట్టి పెద్ద పెద్ద సేవకులతో కలిసి పనిచేసే అవకాశం, వారి పాదాల దగ్గర కూర్చుండి వారి ఆత్మీయమైన స్థితి ఎరిగి నేను కూడా అలాగ ఉండాలని ముందుకెళ్ళటానికి ప్రోత్సాహకరమైన తరుణాలు దేవుడిచ్చినాడు. వాళ్ళతో కలిసి డయాస్ పంచుకున్నా, వాళ్ళతో కలిసి పరిచర్య పంచుకున్నా, వాళ్ళతో కలిసి రూమ్స్ పంచుకున్నా. భక్సింగ్ గారు మొట్టమొదట కాలు పెట్టిన జూలై 11, 1940 అక్కట్లు జోషమ ప్రార్థనా మందిరం చెన్నై. దేవుడు అక్కడ యూత్ క్యాంప్స్లో యానివర్సరీ మీటింగ్లో పరిచయం చేయటానికి వాడుకోవడం నా ఊహకు మించింది. అలాగే భక్సింగ్ గారు ఆయన యొక్క జత పనివారు హెబ్రోన్ హైదరాబాదులో పరిచయం చేశారు. ఆ పేరు చెప్పడానికి కూడా యోగ్యత లేని నన్ను దేవుడు కరుణించి అక్కడ పరిచర్య కొరకే వాడుకోవడం అసలు నా ఊహకు మించింది. మొట్టమొదటి హెబ్రోన్లో 2005 యూత్ క్యాంపులో ప్రాక్టికల్ టాక్స్ కొరకు ఆహ్వానించినారు.
ఉదయం ఒక బైబిల్ పండితులు, రాత్రి సాయంకాల కూడికలో ఒక బైబిల్ పండితులు వాక్యం చెప్తున్నారు. వారిని నిష్ఠాగరిష్ఠులు, వాక్యంలో ఉద్దండ పిండులు, వారిని దేవుడు అభిషేకించి వాడుకున్నాడు. అలాంటి గొప్ప వ్యక్తుల మధ్యలో నేను మధ్యాహ్నం ప్రాక్టికల్ టాక్స్ తీసుకోవడం ఒక సవాలు. 4 ప్రాక్టికల్ టాక్స్ నాకే ఇచ్చినారు. బహుశా హెబ్రోన్ యూత్ క్యాంప్ చరిత్రలో ఎప్పుడు ఇలాగ జరగలేదేమో. ఒకే వ్యక్తికి 4 ప్రాక్టికల్ టాక్స్ ఇవ్వడం. విషయాలకు 1 ఇస్తారు, లేకపోతే 2 ఇస్తారు, అంతకంటే ఎక్కువ ఇయ్యరు. కానీ 4 ఇచ్చినారు. దేవుడి దయ వల్ల ఎంతోమంది యవనస్తులు మేలు పొందారని ఫీడ్బ్యాక్ వచ్చింది. అది మొదలుకొని ఆయా సందర్భాల్లో యూత్ క్యాంప్స్కి, యూత్ రిట్రీట్స్కు, హెబ్రోన్కి వెళ్ళడము దేవుడు ద్వారం తెరిచాడని గమనిస్తూ వచ్చిన. ఇప్పుడు ఆ స్థలాలకు వెళ్ళి పరిచయం చేసే అవకాశము దేవుడు నాకు అనుగ్రహించినాడు. ఇప్పుడు పెద్ద సేవకులు తిమోతి గారు, కురెన్ గారు ఇతరులతో కలిసి హెబ్రోన్లో పరిచయలో పాలు పొందే భాగ్యము దేవుడు ఇచ్చినాడు. దేవుని యొక్క అనంతమైన జ్ఞానము, కృప ఇక్కడున్న యూత్ రిట్రీట్స్, యూత్ క్యాంప్స్లో, స్పెషల్ మీటింగ్స్లో, క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈ రెండింగ్ మినిస్ట్రీలో కూడా నాకు ఇవ్వబడిన పరిచయ ధర్మమును బట్టి, కృపను బట్టి, అవకాశమును బట్టి దేవుని ప్రజలకు పరిచయం చేసే భాగ్యము దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఇది నా వలన కలిగింది పొరపాటును కూడా కాదు. ఇది దేవుని కృపే, దేవుని వరమే, దేవుని మంచితనమే. ఒక చిన్న గ్రామంలో పుట్టిన నాలాంటి వాడిని దేవుడు ఇక్కడ దాకా తీసుకొని వచ్చి వాడుకోగలడు అని రుజువు చేస్తూ వచ్చినాడు. నేను యవనస్తులైన దేవుని ప్రజలకు ఇస్తున్న సామాన్యమైన సూచన, సలహా ఏంటంటే, నాలాంటి అభాగ్యున్నే దేవుడు ఇలాగ వాడుకోగలిగితే మీలాంటి భాగ్యవంతులను వాడుకోడా? నాలాంటి బ్యాక్గ్రౌండ్ లేని వారినే దేవుడు వాడుకుంటే మీలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నవారిని దేవుడు వాడుకోడా? నాలాంటి దుర్నీతిమంతున్నే దేవుడు వాడుకుంటే మీలాంటి నీతిమంతులను వాడుకోడా? నాలాంటి చేతగాని వారిని వాడుకుంటే మీలాంటి చేతైన వారిని వాడుకోడా? నాలాంటి సామాన్యున్నే వాడుకుంటే మీలాంటి అసమానమైన వారిని దేవుడు వాడుకోడా? నాలాంటి అవిశ్వాసినే వాడుకుంటే మీలాంటి విశ్వాసిని వాడుకోడా? నాలాంటి పాపిని వాడుకుంటే మీలాంటి పరిశుద్ధిని వాడుకోడా? నాలాంటి దౌర్భాగ్యాన్ని వాడుకుంటే మీలాంటి భాగ్యవంతులను దేవుడు వాడుకోడా? నాలాంటి శాపగ్రస్తుని వాడుకుంటే మీలాంటి ఆశీర్వాదం పొందిన వారిని దేవుడు వాడుకోడా? దేవుడికి సమస్తము సాధ్యము. దేవుడు నిన్ను వాడుకోవటానికి ఇష్టపడుతున్నాడు. దేవుని యొక్క చేతిలోనికి రావటానికి నీవు ఇష్టపడాలని దేవుడు కోరుతున్నాడు. ఇవన్నీ నేను చెబుతూ ఉంటే మీకు అనుకోవచ్చు, ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ మరి మీకు కష్టాలు, బాధలు ఏమి లేవా అని. నాకు కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, కృంగుదలు వచ్చినాయి, వేదనలు వచ్చినాయి. నేనంటే పడని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేనంటే ఇష్టపడేవాళ్ళు కూడా అంతేమంది ఉన్నారంటే తప్పు కాదేమో. వాటన్నిటిలో ప్రభు నామాన్ని బట్టి నన్ను ఇష్టపడేవారు, నన్ను ప్రేమించేవారు, నా కొరకు ప్రార్థన చేసినవారు, నా ఆపదలో నిలిచినవారు, నా కష్టకాలంలో నా కన్నీరు, నా గాయాలతో, నా శ్రమానుభవంలో ఎక్కిపించడానికి పూనుకున్నవారు దేవుని యొక్క దయ, సంఘ ప్రార్థనల ద్వారా ఇది నేను సజీవుడయ్యాను. లేకపోతే ఈ పాటికి దేవుని సంఘము, ప్రజలు నన్ను మర్చిపోయిండేవారంటే తప్పు కాదేమో. నా కొరకు ప్రార్థన చేసినారు, ఎంతోమంది ప్రయాసపడినారు, ఎంతోమంది నన్ను ప్రోత్సహించినారు, ఎంతోమంది కన్నీటితో ప్రార్థించినారు, ఎంతోమంది నాకు సేవ చేశారు, ఎంతోమంది నన్ను ధైర్యపరిచినారు, భుజం తట్టారు, వెన్న తట్టారు, నిలువబెట్టారు. వాడుకుంటూ రావటానికి దేవుని ద్వారా వారు పరికరాలుగా, సాధనాలుగా వాడుకున్నారు. ఇది నేను ఏమై ఉన్నాను, అది దేవుని కృప, దేవుని ప్రజల యొక్క సహకారం. కనుక దేవుని పరిచయంలో ఉన్నంత మాత్రాన మన కష్టాలు, ఇబ్బందులు రావని అర్థం కాదు. అవన్నీ రావడం సహజం. ఇది దేవుని యొక్క శ్రేష్టమైన ఏర్పాటు. ఇది దేవుని యొక్క అనంతమైన జ్ఞానం. దేవా, నాడలు నీకున్న తలంపులు ఎంత గొప్పవి, అవి విస్తారం, అవి లెక్కింప సఖ్యము కానివన్నీ ఉన్నాయి. అందుకే యెషయా గ్రంథంలో చెప్పబడినట్లు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి నేను నిన్ను ఎక్కించేదను. దేవుడు అలాగ తోడుకొని వచ్చినాడు. ఇది దేవుని యొక్క విశ్వాసతే, దేవుని యొక్క మంచితనమే. అది ఒక అందమైన రోజు, అక్టోబర్ 8, 1983. యేసు ప్రభు నా జీవితంలో ప్రవేశించి నా జీవితాన్ని మార్చడం ఆరంభించినాడు.
అది ఆయన శిలువ రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచినందుకు ఆయనకు నేను సదా కృతజ్ఞుడను. రక్షణ చేత నన్ను అలంకరించినాడు. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయంలోని వాక్యము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకం ఉంచుకున్నాము. అది నేను రక్షించబడటానికి హేతువైన వాక్యము. అది మొదలుకొనేంతవరకు దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చినాడు. నన్ను ఆదరించినాడు, ధైర్యపరిచినాడు, లేవనెత్తినాడు. పడిపోయినప్పుడు సహాయకుడిగా ఉండి నా చేయి పట్టుకున్నాడు. ఆయన ఘనమైన నామం నాకు స్తోత్రములు. నన్ను కన్న తల్లిదండ్రులకు పెంచి పోషించిన వారికి నేను సదా కృతజ్ఞుడను. నా తోబుట్టువులు, వారి కుటుంబాలకు నేను ఎంతో కృతజ్ఞుడను. అలాగే ఆత్మీయమైన చెదిరిన క్రైస్తవ భక్త కోచి నా కొరకు ప్రార్థించిన వారు, ప్రయాసపడిన వారు, సహాయం చేసిన వారికి నేను కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. ఆత్మీయంగా నా జీవితం ఆరంభించబడటానికి సహాయపడిన మందిర సహవాసాలు, ప్రాథమికంగా మా ఊర్లోని ఆలూరులోని హోరే ప్రార్థనా మందిరం విశ్వాసులు, పరిశుద్ధులు ఆరంభంలో ఎంతో ప్రోత్సహించి సహాయం చేశారు. వారిని నేను మరవలేను, రుణస్థుడను. ఇప్పుడు ఆ ఊర్లో దేవుణ్ణి ప్రజలు ఆరాధించట కొరకైన మందిర నిర్మాణం జరుగుతుంది. దయచేసి ప్రార్థించండి. కర్నూలు యెరూషలేం ప్రార్థనా మందిరము, అరవిందం గారు, ఇతర పరిశుద్ధులు, సంఘము నన్ను ఆత్మీయంగా ప్రోత్సహించింది. ఆ తర్వాత అనంతపూర్లోని జెహోషామా ప్రార్థనా మందిరం, తిరుపతిలోని నూతన యెరూషలేం ప్రార్థనా మందిరం, పరిశుద్ధులు, విశ్వాసులు, చెన్నై జెహోషామా ప్రార్థనా మందిరం, పరిశుద్ధులు, సేవకులు, విశ్వాసులు, చివరికి హెబ్రోన్ హైదరాబాద్ పెద్దలు, పరిశుద్ధులు, సేవకులు ఇంతవరకు సహాయం చేసి ప్రోత్సహించి ధైర్యపరిచి నడిపిస్తూ వచ్చినారు. ఇలాగూ ప్రపంచములో నా కొరకు ప్రార్థించి సహాయం చేసి నా కష్ట దుఃఖాల్లో నన్ను ఆదరించి నడిపించిన విశ్వాసులు అనేక మంది. వారందరికీ నేను జీవితాంతం రుణపడి ఉన్నాను. ప్రభు రాకడ ఆలస్యమైతే భూమి మీద సజీవులుగా ఉంటే అందరూ కలిసి ఆయన రాకడ కొరకు సిద్ధపడ్డాం. మన ముందున్న తక్షణ కర్తవ్యం. నా కొరకు ప్రార్థించిన మీ అందరికీ చేతులెత్తి కృతజ్ఞతలు. దయచేసి రాబో దినాల్లో మరణం వరకు నమ్మకముగా ఉండనట్లు నా కొరకు మీ ప్రార్థనలు కొనసాగించాలని చేతులెత్తి మనవి చేస్తున్నాను. ప్రభుకు స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్.